దినాం రోడ్ల మీద లక్షల బండ్లు తిరుగుతాయి. పెట్రోల్ పోసినమా కిక్కు కొట్టినమా అంటే ఎల్లకాలం నడుస్తాయా? 2 నెలలకో 3 నెలలకో ఇంజన్ల ఆయిల్ మార్వాలి, చైన్ లూజ్ ఉంటే టైట్ చేయాలి, బ్రేకులు మంచిగా పడుతున్నాయో లేదో చూసుకోవాలి. గవన్నీ మనం చేయలేం కాబట్టి మెకానిక్ ఇస్తాం. ఏమైతుందని లాపర్వ చేస్తే తొవ్వ నడిమిట్లా ఏడాగిపోయేది తెలియదు. సేమ్ అట్లనే విమానాలకు రిపేర్లు ఉంటాయి కదా. రైట్, పట్నం శంషాబాద్ గాలి మోటార్ డిపోలా ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ చాలా అయింది. అంటే విమానాలు రిపేర్ చేసే సెంటర్ అన్నట్టు. మనం బైకులు కార్లు సర్వీసింగ్ ఇస్తాం కదా, సేమ్ అట్లనే గాలి మోటార్లు సర్వీసింగ్ ఇక్కడ నడుస్తది. సాఫ్రాన్ అనే కంపెనీ వాళ్ళు ఈ సెంటర్ పెట్టిరట. ఢిల్లీకి వెళ్లి మోడీ సారు ఆన్లైన్ లో చాలు చేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు, సెంటర్ గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్లు వచ్చిండ్రు. ఇన్నొద్దులు బయట దేశాలకెళ్లి పిలిపించి రిపేర్ చేపిచ్చేదట. ఈ కాంచెలి మన తానే చేస్తారు. దేశంలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ లా గీ సెంటర్ పెట్టినం. లోకల్ గా ఉద్యోగాలు పెరుగుతాయి. ఆల్రెడీ 1500 విమానాలు కొత్త తెస్తున్నాం. ఆటి సర్వీసింగ్ ఈడనే అవుతుందన్నాడు మోడీ సారు. मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है. हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है. సాఫ్రాన్ కంపెనీకి అన్ని తీర్ల సౌలతులు చేస్తాం. హైదరాబాదు, బెంగళూరు డిఫెన్స్ కారిడార్లు చేయాలని మన సీఎం సారు ఈ సర్వీస్ సెంటర్ తోటి ఇంజన్ల తయారీ కూడా తగ్గుతుందని గాలి మోటార్ల మంత్రి అనుకొచ్చిండ్రు. I also appeal to Honorable Prime Minister Narendra Modi ji to declare Bangalore Hyderabad as a defense and aerospace corridor. 300 engines annually which will presently go out of the country to get serviced. In the process, it will create over 1000 specialized jobs for Indian engineers. మనం బండ్లు నడపాలంటే టైం కు సర్వీసింగ్ ఎంత ముఖ్యమో ఈటికి సుతగంతే. ఇన్నొద్దులకు మన తాన్నే రిపేర్ సెంటర్ పెట్టిండ్రు కాబట్టి హైదరాబాద్ గాలి మోటార్ల యూనిట్ల సుత ఇంకో అడిగేసినట్టే.